కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సిన మార్గానికి వెళ్ళకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న విషయాలకే. కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతూ ఉంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి. కానీ ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఒక స్టోరీ తెలుసుకుందాం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తూ ఉంటాం. మన కంటికి అది ఒక కోడి పిల్లను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్లు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుగ్గా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులే. ఒకటి ఆహారం లేక చనిపోవడం, రెండవది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పుకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్యలో పెట్టుకుంటుంది. బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన గాలి గోర్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోర్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూసుకెళ్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొడుతుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసింది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలిచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.